హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో అయితే టాప్ అనేది ఎలా కుట్టుకోవాలి ఏంటి అని క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ హ్యాండ్‌కి లోతు అనేది తీస్తున్నానండి. మనకి మిడిల్‌లో నుంచి 1 ½ ఒక మార్కింగు, అక్కడ ఖర్చు కోసం 2 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని, రెండిటికి మధ్యలో ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకోండి. సో, పెట్టుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్స్‌ని కలుపుకొని ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి సన్నగా తీసుకుంటూ ఇక్కడ హాఫ్ ఇంచ్‌కి మార్కింగ్ అనేది కలిపేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేయండి. సో, ఇలా కట్ చేయడం వల్ల కరెక్ట్ మనకి ఎక్కడైతే లోతు అనేది తీస్తామో అక్కడ ముడతలు అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి డ్రెస్ అనేది. సో, మీరు బ్లౌజ్‌కైనా సరే ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్‌కి లైనింగ్ పార్ట్ అనేది జాయింట్ అనేది వేసుకోవాలి. దేని దానికి సెపరేట్ అన్నమాట హ్యాండ్స్‌కి. కానీ దేని దానికి సెపరేట్ చేసేసుకొని ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. సో, జాయింట్ వేసుకునేటప్పుడు కొంచెం దూరం కుట్టు పెట్టి జాయింట్ వేసేసుకోండి. ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్‌గా కట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇక్కడ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ మొత్తం గూడా నేనైతే నీట్‌గా కట్ చేస్తున్నాను. సో, మీరు ఇంకొక హ్యాండ్ ఉంది గదా! నేను ఒక హ్యాండ్ అయితే క్లియర్‌గా చూపిస్తున్నానండి. ఇంకొక హ్యాండ్ గూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడైతే నేను ఇలా నీట్‌గా కట్ చేశాను. ఇది గూడా సేమ్ అలాగే రెడీ చేసేసుకొని 2 హ్యాండ్స్ గూడా పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్ అన్నమాట. డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కుడుతున్నానండి. ఇక్కడ నెక్ అయితే వచ్చిందండి. చూడండి నెక్ షేప్ అయితే వచ్చింది. సో, ఇక్కడైతే చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి. దాన్నయితే కవర్ చేసేస్తున్నాను. మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు స్టిచ్ చేసేటప్పుడైతే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి. ఇక్కడ నెక్‌కి డిజైన్ ఉంది కదా! అదైతే ఫస్టే తీసేయండి మీరు. ఓకేనా? ఫస్టే తీసేసి తర్వాత కుట్టండి దీనికి. అలా అయితే సెట్ అయిపోతుందండి. నేనేంటంటే ఇలా కుట్టిన తర్వాత కట్ చేశానండి. అది మరీ చిన్నగా వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ కింద జాయింట్ అయితే వేశాను. సో, చూడండి ఇక్కడైతే ఇలాగా నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మొత్తం గూడా స్టోన్స్ అనేవి ఉన్నాయండి. ఆ స్టోన్స్ అనేవి తీసుకుంటూ ఇలా మొత్తం నెక్ వరకు అయితే కుడుతున్నాను. నెక్ వరకు కుట్టిన తర్వాత లైనింగ్ పార్ట్ వచ్చేసి మొత్తం ఎలా ఉందో అలా జాయింట్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉన్న పీస్ మొత్తం గూడా నీట్‌గా కట్ చేసేయండి. సో, చాలా సింపుల్ అండి. ఈజీగా అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్‌లో టాప్ అయితే కుట్టేసేయొచ్చనమాట. అంత సింపుల్‌గా ఉంటుంది. ఓకేనా? ఇలా చూడండి ఎక్స్‌ట్రా ఉన్నది మొత్తం నీట్‌గా కట్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌కి చూడండి ఇక్కడైతే నేను దీన్ని కొంచెం పెంచాననమాట. ఎందుకంటే నెక్ వరకి కట్ అయిపోయిందనమాట అది సగానికి. ఇది కొంచెం పెద్దగా ఉంటేనే బావుంటుంది అనిపిచ్చింది నాకు. అందుకోసం సేమ్ మళ్ళీ మధ్యలో జాయింట్ వేసేసి ఇలా అయితే కట్ చేసి కుట్టేసాననమాట. సో, ఇలా మీరు కుట్టేటప్పుడు ఒకసారైతే చూసుకోండి. సో, ఇలా మనం ఒక చిన్న మిస్టేక్ అయినా సరే దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్‌గా సరిచేసి ఇచ్చేయాలనమాట. సో, ఇక్కడైతే నేను చూడండి జాయింట్ వేసినట్టు కూడా తెలియలేదు. ఎందుకంటే ఈ స్టోన్స్ అనేవి ఉన్నాయి కదా! మళ్ళీ నేనైతే అక్కడ అంటించేసాననమాట. ఓకేనా? ఇలా అంటించేసాననమాట ఈ స్టోన్స్ అనేవి దీనికి. సో, చాలా బాగొచ్చిందండి. నెక్‌కి కూడా పైపింగ్ అయితే వేశాను. మనకి పైన క్లాత్ అనేది ఉందండి. దాంతోని పైపింగ్ అయితే వేసేసాననమాట. లుక్ అనేది చాలా బావుంటుంది వేసుకున్నప్పుడు అని చెప్పేసి. ఓకేనా. ఇక్కడ స్టోన్స్ అనేవి ఉన్నాయండి. చూసుకొని జాగ్రత్తగా కుట్టనేది వేసేసుకోండి. సో, నెక్‌కి పైపింగ్ వేసేసిన తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇంతేనండి. లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ అనేది వేసేసుకొని ఎక్స్‌ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత నెక్‌కి పైపింగ్ అనేది వేసేసేయండి. ఓకేనా. ఇలా నెక్ పైపింగ్ వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ 2 కంప్లీట్ అయిపోయాయి కాబట్టి, ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ వేసేసుకోవాలండి. చూడండి షోల్డర్స్ అయితే జాయింట్ వేసేసుకోవాలి. ఇలా. ఇలా షోల్డర్స్ 2 కూడా జాయింట్ అనేది వేసేసుకోవాలి. సో, జాయింట్ వేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది చూసుకొని జాయింట్ వేసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, మనం కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు అయితే పెట్టుకుంటామో సేమ్ అంతే ఖర్చు పెట్టుకొని జాయింట్ అనేది వేసుకోండి. సో, జాయింట్ వేసేటప్పుడు మీకు కావాలంటే ఖర్చు అనేది లోపల వైపుకి పెట్టేసుకొని నీట్‌గా జాయింట్ అనేది వేసేసుకోండి. చాలా బావుంటుందనమాట. సో, నేనైతే ఇక్కడ ఓవర్‌లాక్ అయితే చేసేస్తానండి. అందుకోసం నేనైతే ఇలాగా ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ అనేది చూసుకొని ఇలాగ జాయింట్ అనేది వేస్తున్నాను. స్టార్టింగ్‌లో రఫ్ అనేది లాగాలండి కంపల్సరీ. రఫ్ లాగిన తర్వాతనే మనం స్టిచెస్ అనేవి వేసుకోవాలి. చూడండి ఇలాగ రఫ్ అనేది లాగాలి. ఎక్స్‌ట్రా ఉన్న దారాన్ని కూడా నీట్‌గా కట్ చేసేయండి. సో, చూడండి షోల్డర్స్ అయితే జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది గదా! ఇక్కడ 2 షోల్డర్స్ అయితే జాయింట్ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. చూడండి హ్యాండ్స్‌కి పైపింగ్ అయితే చాలా నీట్‌గా వచ్చేసిందండి. సో, ఇలా మనం లోపల మనం కుట్టిన తర్వాత కుట్టు మీదనే కరెక్ట్‌గా థ్రెడ్ అనేది పెట్టుకొని నీట్‌గా పైపింగ్ అనేది వేసుకోవాలి. సో, థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే పైపింగ్ అనేది క్లాత్ అనేది గట్టిగా పట్టుకొని ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలండి. ఓకేనా? చూడండి ఇలా. మళ్ళా పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకున్నామంటే సరిపోతుంది.
సో ఇక్కడ కుట్ట అనేది వేసేసుకోండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో పైపింగ్ అనేది. సో, ఇక్కడ పైపింగ్ కోసం 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకోండి. 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఒకవైపు మలిచి కుట్ట అనేది వేసేసుకోండి. సో, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి చూడండి ఇలా కుట్టేసుకోండి హ్యాండ్‌కైతే. కుట్టిన తర్వాత ఇక్కడ కట్ చేసేయండి. ఓకేనా. కట్ చేసిన తర్వాత థ్రెడ్ అనేది తీసుకొని ఇప్పుడు మనం కుట్టిన కుట్టు మీదనే కరెక్ట్‌గా థ్రెడ్ అనేది పెట్టుకొని నీట్‌గా పైపింగ్ ఎంతైతే ఉంటుందో అంతే వచ్చేలా చూసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చాలా నీట్‌గా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనకి పైపింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. సో, మనకి పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా అయితే హ్యాండ్స్‌కి పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ వేసేసుకోవాలి. మనకి బాడీ పార్ట్‌కి హ్యాండ్స్ జాయింట్ వేసేసుకుంటే సగం డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చూడండి ఎంత ఫాస్ట్‌గా చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! సో, ఏమీ ఉండదండి మనకి. 3 కొలతలతోని టాప్ అనేది కటింగ్, స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనమాట. సో, ఇలా కట్ చేసిన తర్వాత సో, ఇక్కడ మనకి మిడిల్‌లో నుంచి అనమాట. హ్యాండ్‌కి మిడిల్ పార్ట్‌లో నుంచి ఇలాగా జాయింట్ అయితే వేసుకోవాలండి. షోల్డర్ దగ్గర హ్యాండ్ మిడిల్ పార్ట్ 2 కూడా సమానంగా పెట్టేసుకొని ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. సో, ఇక్కడ కూడా అంతేనండి. సేమ్ ఇలా జాయింట్ అనేది వేసేసుకోండి. వేసేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. ఇక్కడ చూడండి ఇక్కడైతే హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ కూడా. సో, 2 హ్యాండ్స్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.25 ఇంచులండి. సో, 5.25 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ వరకు మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా. చెస్ట్ లూజ్ దగ్గర నుంచి మనకి హిప్ దగ్గర అయితే పెట్టుకున్నాం కదా! కొలతలు అనేవి చూసుకుంటూ ఇలా నీట్‌గా జాయింట్ అనేది వేసుకోవాలండి. సో, చూడండి ఇలా జాయింట్ వేసేసుకోవాలన్నమాట. నడుము లూజ్ కూడా చూసుకోండి. సో, నేను మార్కింగ్ పెట్టేటప్పుడు కనిపిస్తుందండి నాకైతే లైనింగ్ మీద. సో, ఇక్కడ చూడండి హిప్ లూజ్ దగ్గర రఫ్ అనేది లాగాలి. రఫ్ లాగి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ పైనకి కుట్టుకుంటూ రావాలి. మీకు కావాలంటే ఇక్కడ మీకు కావాల్సినన్ని స్టిచెస్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఒక 4 స్టిచెస్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా పెట్టి స్టిచెస్ అనేవి వేయమని చెప్పారనమాట కస్టమరు. అందుకోసం ఒక 4 స్టిచెస్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఇలా చూడండి రఫ్ అనేది లాగాలి. కంపల్సరీ రఫ్ అనేది లాగాలండి. ఇలా స్టిచెస్ వేసిన తర్వాత చివరికి ఇలా కట్ చేసుకోండి. దారాలు అనేవి బయటికి పోకుండా ఉంటుంది. డ్రెస్ కొంచెం చూడడానికి నీట్‌గా ఉంటుందండి. ఇలా కట్ చేసేయండి. సో, ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ వరకు, అక్కడ నుంచి వేస్ట్ లూజ్ వరకు, సో, అటు నుంచి మనకి హిప్ దగ్గర రఫ్ అనేది లాగాలి. అర్థమైంది కదా! ఇలా అనమాట. సో, కింద స్టోన్స్ అవి ఉన్నాయండి చూసుకోండి. స్టోన్స్ అవి చూసుకొని ఈ విధంగా అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ హిప్ దగ్గర ఇక్కడ అనమాట. ఇక్కడ రఫ్ అనేది లాగాలి. రఫ్ లాగి ఇక్కడ నుంచి మళ్ళీ పైనకి కుట్టుకుంటూ రావాలి. సో, ఇలా అనమాట. సో, మళ్ళీ పక్కననే ఇంకొక కుట్టు. సో, ఈ కట్స్ దగ్గర ఏదైతే రఫ్ లాగామో ఇక్కడికే కలపాలండి. ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇక్కడ కూడా స్టార్టింగ్ దగ్గర కూడా ఇలా కట్ చేసేయండి. సో, ఇలా. ఓకేనా. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద వైపు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. దానికోసము 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా! ఇలా 1/2 ఇంచ్‌కి ఒక ఫోల్డింగ్, మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా కుట్టడం అయితే స్టార్ట్ చేసి కరెక్ట్‌గా 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోండి. ఒకే లెవెల్ ఉండేలా చూసుకొని ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. ఓపెన్స్ అనేవి సో, ఇక్కడ మనకి ఓపెన్ వస్తుంది కదా! కట్స్ దగ్గర ఈ ఓపెన్ అనేది పర్ఫెక్ట్‌గా తిరుగుతుందండి. నేను కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో, చూడండి ఇలా పర్ఫెక్ట్‌గా తిరుగుతుందన్నమాట. సో, ఆ 1 ఇంచ్ పైకి పెట్టుకోవడం వల్ల కట్స్ దగ్గర ఓపెన్ దగ్గర ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మూల దగ్గర పర్ఫెక్ట్‌గా తిరుగుతుందా లేదా కొంతమందికైతే ఎగుడు దిగుడు అనేది వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే కట్ చేసి కుట్టాలి. ఓకేనా. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ పక్క నుంచి ఇంకొక కుట్ట అనేది వేసేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే సైడ్‌కి మలిచి కుట్ట అనేది వేసేసుకుంటే సరిపోతుంది. సో, డ్రెస్ మొత్తం రెడీ అయిన తర్వాత అయితే లుక్ అయితే చాలా బాగుందండి. సో, లాస్ట్‌లో పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి ఎలా వచ్చింది ఏంటి అని. సో, చాలా బాగా వచ్చిందనమాట. చాలా బాగుంది. సో, ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారనమాట. చాలా బాగుంది ఫిట్టింగ్ అది అని చెప్పేసి. ఓకేనా. ఇక్కడైతే చూడండి ఇలా సైడ్‌కి ఇంకొక కుట్టు వేసేసుకున్నామంటే సరిపోతుంది. సో,
సో ఇటు సైడ్ కూడా అంతేనండి, 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మలిచి కుట్టేసుకోవాలి. ఇలా మలిచి కుట్టిన తర్వాత ఇక్కడ కొంచెం డిజైన్ ఉంది కాబట్టి అంతగా ఇబ్బంది అయితే ఉందండి కొంచెం అయితే, ఎందుకంటే మనకి సూది అనేది కిందకి దిగాలి కదా. సో అందుకోసం ఇలా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఒక సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే కుట్టుకోవాలి. సో ఈ విధంగా కుట్టుకుంటే చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది చూడండి. సో ఇక్కడైతే వీడియో అయితే 15 మినిట్స్ ఉందండి, నాకైతే ఒక 20 మినిట్స్ పట్టింది అంతే. సో ఎడిటింగ్లో అయితే ఒక 5 మినిట్స్ అట్లా పోయింది. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టాప్ అనేది. సో పాయింట్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే అప్లోడ్ చేస్తాను మీకు. ఓకేనా, ఇలా కుట్టేసుకోండి. తర్వాత పక్కన నుంచి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. సో బ్యాక్ సైడ్ వైపు కింద వైపు మలిచి కుట్ట అనేది వేసుకోండి. సో కింద వైపు మలిచి కుట్టు వేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా వస్తుందండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఓకేనా, ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వైపు మలిచి కుట్టుకోవాలి ఎక్స్ట్రా, దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది చూడండి ఫ్రంట్ వైపుకి ఇలా కరెక్ట్గా సరిపోతుందండి. అలా చూసుకొని ఇలా కుట్ట అనేది వేసేసుకోండి. ఓకేనా, 1/2 ఇంచ్ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కుట్ట అనేది వేసేసుకోవాలి. సో మీకు అర్థమైంది కదా, చాలా ఈజీ అండి. సో ఇలా కుట్టిన తర్వాత చాలా బాగుంటుందండి లుక్ అనేది. సో మీకు పాయింట్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను చూడండి. పాయింట్ అనేది నార్మల్ పాయింట్ అనేది ఎలా కుట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఓకేనా, ఇలా కుట్టేసుకోండి. ఇక్కడ పక్కన నుంచి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. ఇలా చూడండి సైడ్కి కుట్ట అనేది వేసేసుకోండి. ఇదనమాట. సో ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తానండి, చాలా బాగా వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్ క్లాత్ పైపింగ్ కోసం వాడారు కదా, అదైతే బయటికి వచ్చేస్తుందండి. సో అది రాకుండా ఉండడం కోసం నేనైతే కుట్ట అనేది వేసేసాను. ఓకేనా, ఇదైతే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చూడండి, చాలా బాగుందండి. ఓకేనా, ఇప్పుడైతే మనకి టాప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దీనికి హ్యాంగింగ్స్ కూడా పెడుతున్నాను సైడ్, మనకి బ్యాక్ సైడ్ వైపు. అందుకోసం హ్యాంగింగ్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అని క్లియర్గా ఉంటుందండి. చూడండి ఇదైతే టాప్ అనమాట. సో ఇది ఫ్రంట్ వైపు. ఓకేనా, ఇది చూడండి, ఇదే టాప్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఓకేనా, ఇప్పుడైతే హ్యాంగింగ్స్ అయితే పెడుతున్నానండి దీనికోసం నేనైతే మనకి డ్రెస్ క్లాత్ అనేది ఉంది కదా, దీంట్లోనే స్ట్రైట్ పీస్లే తీస్తున్నానండి హ్యాంగింగ్స్ కోసము. చూడండి స్ట్రైట్గా ఉన్న పీస్లే కట్ చేస్తున్నాను. సో ఒక 1.5 ఉండేలా చూసుకోండి. 1.5 ఉండేలా చూసుకుంటే స్ట్రైట్ పీస్ అయినా సరే క్రాస్గా ఉన్నా సరే తీసుకోండి. తీసుకొని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మలిచి కుట్ట అనేది వేసుకోవాలండి. ఈ విధంగా మలిచి చూడండి ఇక్కడైతే కుట్ట అనేది వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు. ఓకేనా, 1/2 ఇంచు మీకు ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నగా వేసుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం అనమాట, కొంచెం పెద్దగా లూజ్గా కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు, సన్నగా కావాలి అనుకుంటే సన్నగా వేసుకోవచ్చు అనమాట కుట్ట అనేది. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోండి. ఇంకొకటి కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలన్నమాట. సో ఒకటి ఎంత విడత అయితే కుడతామో ఇంకొకటి కూడా సేమ్ అంతే విడతతోని ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకుని తర్వాత దీన్ని థ్రెడ్ అనేది రివర్స్ చేసేసుకుంటే మనకి డోరీ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో డోరీ వచ్చేసి ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఉంది కొంచెం క్లాత్ అనేది, మనకి కుట్టు కంటే ఒక 1/2 ఇంచు ఒక 1/4 ఇంచు ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా రెండు కూడా రెడీ చేసేసుకోండి. సో రెడీ చేసుకున్న తర్వాత ఇంకా హ్యాంగింగ్స్ అనేవి పెట్టేసేయండి. హ్యాంగింగ్స్ పెట్టేసుకొని ఇలా మనము డోరీ రివర్స్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ వైపు అటాచ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేనైతే హ్యాంగింగ్స్ అనేవి దీనికి కింద లాక్టెన్స్ అనేవి కుట్టానండి. సో మనకి క్లాత్ అనేది ఉంది కదా, నెక్ ప్యాటర్న్ ఫ్రంట్ సైడ్ నెక్ ప్యాటర్న్ ఉంది కదా, దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా అయితే మనకి సింపుల్గా సో చూడ్డానికి కూడా బాగుంటుంది అనమాట, ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి. ఓకేనా, ఇలా అనమాట. సో ఇది ఇలా వచ్చేసింది. దీన్ని రివర్స్ చేసేసుకుంటే మనకి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఇంకొకటి కూడా సేమ్ అలాగేనండి, క్లాత్ అయితే ఉంది కదా మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత దీన్ని కూడా అలాగే చేసేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, మీకు ఒకవేళ స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చండి. నేనైతే ఆర్డర్స్ అనేవి తీసుకుంటాను అనమాట. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉందండి మన దగ్గర. ఓకేనా, చూడండి ఇలాగా. సో ఇది
ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్